అవర్ షో బెంచ్ టాక్స్. ఎక్కడ ఉన్నా మాట ఆగదు. ఈ రోజు మన గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఆంధ్రాలో మటన్ కీమా అని అంటారు కైమా. మన ముందున్నారు జబర్దస్త్ ఫేమ్ ఫైమా. ఫైమా ఎలా ఉన్నారు? బాగున్నా అక్క, బాగున్నారా మీరు? సూపర్ సూపర్, నేను కూడా చాలా బాగున్నా. మా బెంచ్ టాక్స్ గురించి ఏమైనా తెలుసా మీకు? తెలుసుకున్నావా? ఓకే, ఏం తెలుసుకున్నావు? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు, ఇప్పుడు మీరు నన్ను అడగాలి. బెంచ్ టాక్స్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మన లైఫ్ లో కొన్ని బెంచెస్ ఉంటాయి. ఓకే, స్కూల్ లైఫ్ లో, కాలేజ్ లైఫ్ లో, వర్క్ లైఫ్ లో కొన్ని బెంచెస్ ఉంటాయి. ఆ బెంచెస్ తో మనకు కొన్ని ఎమోషన్స్, మెమరీస్ ఉంటాయి. నాకు మనుషులతో ఉంది, బెంచెస్ తో లేదు. బెంచెస్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఫ్రేజెస్. తెలుగు ఇప్పుడు ఫ్రేజెస్ ని తెలుగులో ఎలా చెప్పాలరా బాబు? నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా. అయినో ఒకటే వచ్చా? అదొకటే ఎక్కువ. మీరు మాట్లాడండి, నేను మాట్లాడతావా? ఓకే. సో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి, అంటే కొన్ని భాగాలు, కొన్ని జర్నీస్ ఇలా ఉంటాయి కదా. సో వాటితో మనకి కొన్ని ఎమోషన్స్, మెమరీస్ కనెక్ట్ అయి ఉంటాయి. అవి షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ బెంచ్ టాక్స్. షేర్ ఇట్ ఆన్ చేయండి. ఎందుకు? షేర్ చేస్తా. మామూలుగా ఉండదు అయితే ఇంటర్వ్యూ, అర్థమైంది నాకు. సో నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా అక్క. నేను బేసిక్ గా ఈ షో గురించి విన్న తర్వాత, అంటే ఇంటర్వ్యూస్ అవి ఇవి అని అంటే నార్మల్ గా ఏదో అడిగిందే ఉంటది కదా. సో ఇక్కడ ఈ మొత్తం విన్న తర్వాత ఏదో కొత్తగా ఉంది కదా అనిపించి వచ్చిన నేను. అవునా? నేను కూడా చాలా. నీకు ఏం కొత్తగా అనిపించింది ఇందులో? మీ డ్రెస్ ప్యాంట్ లేదు కదా. నీ ఏజ్ ఎంత చెప్పు నాకు. మొన్ననే 12/13 పడ్డాయి. సో ఫైమా, ఇందులో 4 కార్డ్స్ ఉన్నాయి. స్కూల్ బెంచ్, కాలేజ్ బెంచ్, డైనింగ్ బెంచ్ అండ్ వర్క్ బెంచ్. ఇందులోంచి నువ్వు ఒకటి పిక్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని. ఓకే. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను నిన్ను అడుగుతాను. జెన్యున్ గా ఆన్సర్ చెప్తావా? నిజంగా చెప్తాక. నీ మీద ఒట్టు. నా మీద ఎందుకేసో ఒట్టు? ఇంకా నేను చాలా ఇంటర్వ్యూలు చేయాలి కదా. చేతో మెల్లగా నువ్వు ఒట్టేకు, ఫస్ట్ ఒట్టు తీసి గట్టి మీద పెట్టు. గట్టేడు ఉంది, కింద ఉందిగా. సరే, ఒట్టు తీసి గట్టి మీద పెట్టావా? ఇప్పుడు ఎవరి మీద వేస్తావు ఒట్టు? మళ్ళీ నీ మీద. వద్దు నిజంగా చెప్పాలి, జెన్యూన్ గా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, కళ్ళు మూసుకొని ఒక బెంచ్ ని పిక్ చేసుకో. డైనింగ్ బెంచ్. ఓకే, సూపర్. ఫుడ్ ఇష్టమా? లైటా? అస్సలు ఇష్టం ఉండదా? ఫేవరెట్ ఫుడ్ లేదా నీకు? ఫేవరెట్ అంటే చికెన్ ఒకటే, ఇంకా మిగతా ఏం బయట తినే రకాన్ని అసలు కాదు. అవునా? బయట ఫుడ్ నచ్చదా? ఎందుకో నచ్చదు అసలు. కొన్ని రీజన్స్ చెప్పు, ఎందుకు నచ్చదు? అట్లాని కాదు, నాకు ఎందుకో బయట తినబుద్ధి కాదు. అవునా? నీకు కుకింగ్ వచ్చా మరి? వచ్చు. ఏది బాగా కుక్ చేస్తావు? ఎక్కువ ఎగ్ ఫ్రై చేస్తా. అదొక వంట. అవును, నిజంగా. మ్యాగీ కూడా అవన్నీ నాకు వచ్చు. హాట్ వాటర్ కూడా పెడతా. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తా, స్టవ్ కూడా వెలిగిస్తా. చెప్పు. ఓకే, ఒక పెద్ద వంట ఏమొచ్చు నీకు? పెద్ద ప్రాసెస్ ఉన్న వంట అంటే ఏం రాదు నిజం చెప్పాలంటే. బిర్యానీ? లేదా. చికెన్ వచ్చన్నా? చికెన్ వచ్చు. చికెన్ అంత కొంత. నేను అది మళ్ళీ నేను 10 మందికి నేను ఏం వండి పెట్టను. నేను ఇంకొకరికి అట్లా 2 మెంబర్స్ కి అట్లా మాత్రమే వచ్చు. ఎందుకంటే రెసిపీ చెప్తావా? నీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు కదా. నా వంటది నేనే ఇబ్బంది పడతా, పక్కన పడడంలో తప్పే ఉంది. బయట తినవు, నీ వంట బాగోదు, ఎలా బతుకుతావు ఫైమా నువ్వు? అదే బతుకంటే. సో నీకు డైనింగ్ టేబుల్ అనగానే గుర్తొచ్చే ఫుడ్ ఏంటి? అదే ఇక చికెన్. చికెనే గుర్తొస్తుందా? అంతే. ఇక నువ్వు టేస్ట్ చేసిన బెస్ట్ ఫుడ్ ఏంటి, వర్స్ట్ ఫుడ్ ఏంటి? బెస్ట్ అండ్ వరస్టా? బెస్ట్ అంటే చికెనే. మళ్ళీ చికెన్ అంటే ఇంకా చికెన్ తప్ప నాకు ఆప్షన్. 100% లవ్ లో హీరోయిన్ గుర్తొస్తున్నారు, తమన్నా గుర్తొస్తుంది. తమన్నాలా ఉన్నానా? నేను ఒక ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు మెదక్ సైడ్ తిన్నాను అన్నమాట, పుల్కా విత్ చికెన్ కర్రీ అండ్ ఎగ్ బుర్జీ ఇట్లా. సో అది బెస్ట్ ఫుడ్. వరస్ట్ అంటే ఒక మండీకి వెళ్ళామన్నమాట. బేసిక్ గా
నార్మల్ గా కాకుండా ఒక పెద్ద హోటల్ కి వెళ్దామని చెప్పేసి మా ఆఫీస్ సైడ్ ఉంటది. అది గూగుల్లో సెర్చ్ చేసాము, దానికి 5 స్టార్ రేటింగ్ ఉంది. అబ్బా 5 స్టార్ రేటింగ్ అంటే మామూలుగా ఉండదు అస్సలు. వెళ్ళి ఇంకా కడుపు నిండా తిని రావాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ తో వెళ్ళిన తర్వాత అసలు నా లైఫ్ లో మళ్ళీ ఇలాంటి మండి అసలు తినొద్దు అనిపించింది. అది చూడడానికే పెద్ద హోటల్ అనిపించింది కానీ అస్సలు బాగాలేదు. దాని పేరు మండి తిన్నాను. మండి తిన్న తర్వాత నాకు మండింది. ఎప్పుడైనా నీ లైఫ్ లో ఫుడ్ గురించి నువ్వు ఇబ్బంది పడ్డ డేస్ ఉన్నాయా? ఫస్ట్ లో ఉంది. నేను అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నంతలో నాకు ఫుడ్ పెట్టిర్రు, నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. కానీ ఎప్పుడైతే నేను హైదరాబాద్ కి ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో వచ్చానో ఫస్ట్ లో నేను మా అమ్మకి ఏంటి అని అంటే అబద్ధం చెప్పొచ్చాను అనమాట. ఏంటి అని అంటే ఇక్కడ నాకు ఒకళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళ హాస్టల్లో నన్ను పెట్టుకొని చూసుకుంటారంట, సో నీకేం టెన్షన్ లేదు అది ఇది అని చెప్పేసి. బేసిక్ చెప్పాలంటే అలాంటిది ఏమి జరగలేదు ఇక్కడ. నేను ఒక అబద్ధం చెప్పి, ఎందుకనంటే అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. సో వచ్చిన తర్వాత ఏమైంది అని పటాస్ లో వచ్చిన తర్వాతనే ఇబ్బంది పడ్డా. ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు లేకపోవడం వల్ల ఫుడ్ కోసం ఇబ్బంది పడ్డా. నాకు కన్వీనియన్స్ 200 అట్లా వచ్చేది. ఆ 200 తోటే నేను ఏదో రోడ్ సైడ్ ఫుడ్ అట్లా తిని మెయింటైన్ చేశాను. ఒక్కొక్కసారి మళ్ళీ బస్ కిరాయిలకు ఆటో కిరాయిలకి తక్కువ అవుతుందేమో అని చెప్పేసి దాన్ని చాలా పొదుపుగా వాడుకునేదాన్ని. ఇంటి దగ్గర ఫుడ్ కి ఇబ్బంది లేదు అంటే ఫుడ్ మేము పేదోళ్ళమే అప్పటికి, కానీ ఉన్నంతలో నాకు మా అమ్మ పెట్టింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డా. మరి అప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోవాలి తిరిగి, ఎందుకు ఇంత ఇబ్బంది పడడం అని అనిపించిందా? నా ఇబ్బంది తర్వాత నా సక్సెస్. అంటే నేను అంత ఇబ్బంది పడుతున్నాను బ్యాక్ స్టేజ్, కానీ అది టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఆ పాజిటివ్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఎందుకులే అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత నీకు వరుసగా ఆపర్చునిటీస్ వచ్చాయి? అవునా? అవును. పటాస్ తర్వాత ఏం చేసావు నువ్వు? పటాస్ తర్వాత నేను పోవే పోరా చేసా, మళ్ళీ రెచ్చిపోదాం బ్రదర్ చేసా, జబర్దస్త్, ఇవన్నీ ఈటీవీలో అన్ని ప్రోగ్రామ్స్ చేసా. ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది, దానిలో 3 ఫ్రీ టికెట్స్ ఉన్నాయి. నీతో పాటు నువ్వు ఎవరిని తీసుకెళ్తావు? నా ఫ్రెండ్స్ ని తీసుకెళ్తా. ఫ్రెండ్సే, వాళ్ళ పేర్లు ఉంటాయి కదా. జాను. ఎనిమిస్ ని ఎవరు తీసుకెళ్తా? నా ఫ్రెండ్స్ వచ్చేసి జాను అండ్ శ్రావణి తన పేరు. సో ఇండస్ట్రీయేనా? ఇండస్ట్రీయే. ఇంకొక అమ్మాయి కూడా ఉంది. బేసిక్ ముగ్గురేనా? ముగ్గురే. ఎంతమందిని తీసుకెళ్తా? నేను పోకుండా వాళ్ళ ముగ్గురిని పంపుతా. నువ్వు లేకపోతే వాళ్ళ కంపెనీ ఉంటది కదా, ఫోన్ చేస్తా కదా, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటా, వాళ్ళు తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఇలా ముగ్గురిని ఎందుకంటే ఆప్షన్, ఇలా ముగ్గురులో ఏ ఒక్కరిని నేను పక్కన పెట్టలేను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీ వాళ్ళలో ఎవ్వరు నన్ను ఆదుకోలేదు. వీళ్ళు ముగ్గురు అసలు ఇండస్ట్రీ కాదు. అప్పుడు ఏదో సరదాగా నాతో మాట్లాడి సడన్ గా నాకు అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు. వీళ్ళు ముగ్గురు నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే అసలు అప్పుడప్పుడు నాకు తినడానికి లేకపోతే కూడా వీళ్ళు తీసుకొచ్చి నాకు పెట్టడము, వీళ్ళు నన్ను బయటికి తీసుకెళ్లడము, నాకు ఈ హైదరాబాద్ ని పరిచయం చేసింది వీళ్ళు ముగ్గురు అన్నమాట. సో అందుకోసం నేను తినకపోయినా వీళ్ళు ముగ్గురికి పెడతా. అంటే వీళ్ళు నీకు నీ జర్నీలో ఎలా హెల్ప్ చేశారు? నా జర్నీలో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంది. ఫస్ట్ నేను వచ్చిన తర్వాత కళ్యాణి. సో నేను వచ్చిన తర్వాత నేను అప్పటికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. అనుకోకుండా పరిచయం అయింది. నాకు నార్మల్ గా మెసేజ్ చేసింది, నిన్ను చూస్తుంటే నా చెల్లి గుర్తొస్తుంది, వాళ్ళకి సంథింగ్ ఎవరో రిలేటివ్ ఉన్నారంట, సో తనలా ఉన్నావు నువ్వు, నాకు ఎందుకు కనెక్ట్ అయ్యావు నాకు బాగా. అది అక్కడ నుంచి నేను ఒకసారి నార్మల్ గా కలుద్దామని చెప్పి సరే రండి కలుద్దామని చెప్పిన. ఆ తర్వాత నుంచి అసలు తన లవ్, తన ఎఫెక్షన్ ఏ ఒక్క రోజు కూడా నన్ను అసలు నాకు నిజంగా నా అక్క నా చెల్లో ఇప్పుడు దూరం ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే నన్ను ఎంత బాగా దగ్గర చూసుకుంటారో అలా అనిపించింది అనమాట. అండ్ చాలా సార్లు కూడా నాకు డ్రెస్సులు, నాకు షూటింగ్ కి డ్రెస్సులు ఉండకపోయేది, నాకు డ్రెస్సులు ఇచ్చేది, తన డ్రెస్సులు నాకు ఇచ్చేది. ఎన్నో డ్రెస్సులు తన వేసుకొని నేను షోలు చేసా. నాకు అప్పట్లో డ్రెస్సులు లేవు. ఫుడ్ కూడా బయట తనే తినిపించేది, నాకు బయట ప్రపంచం చూపించింది. సో తను అలా అన్నమాట. ఇంకా శ్రావణి వచ్చేసి నాకు అప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోతుండే కదా, సో తను స్టూడెంట్ అన్నమాట, కాలేజ్ లో చదువుతుంది. నాకు ఎక్కడ కనెక్ట్ అయిందంటే నాతో బానే ఉంది. ఒక రోజు నా దగ్గర డబ్బులు లేక చాలా ఫేస్ చేస్తున్నా. అసలు నాకు తినడానికి కూడా అసలు హాస్టల్ ఫీజు కూడా నేను కట్టలేదు. నాకు బయటికి వెళ్ళి తిందామన్న హాస్టల్లో ఫుడ్ బాగా వాళ్ళకి చెబితే వచ్చేయమంటారు. వాళ్ళకి అప్పుడు అంత హెల్ప్ చేయలేదు, లేదు వాళ్ళ దగ్గర స్తోమత. బేసిక్ గా నాకు ఏం చెప్పి పంపించారంటే, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇన్ని డబ్బులు కావాలి, అది మనతో నవ్వదు అది ఇది అని అంటే, వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి డబ్బుల దగ్గర నుంచి అన్ని అబద్ధాలే చెప్పిన. నేను ఒక్క నిజం కూడా చెప్పలే. నేను సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళకి అన్ని నేను అబద్ధాలే చెప్పిన. అంటే నువ్వు ఆల్రెడీ
గోల్ ఫిక్స్ చేసుకున్నావా లైఫ్ లో? చేసుకున్నా, ఎంత కష్టమైన ఇన్నే ఉందామని అనుకున్నా, ఏది కూడా నేను వాళ్ళకి చెప్పలే, మొత్తం వాళ్ళ దగ్గర అబద్ధాలే చెప్పినాను అనమాట. సో ఈ సక్సెస్ అయ్యే వరకు ఈ శ్రావణి ఏంటి అని అంటే, ఒక రోజు నా దగ్గర డబ్బులు లేనప్పుడు, తను స్టూడెంట్ బేసిక్ గా, తనకు కూడా ఇంట్లో డబ్బులు ఇవ్వరు, అయితే నా కోసం బయట పూలు అల్లుతారు కదా, సో నా కోసం పూలు అల్లి ఆ పూలు అమ్మి ఒక 500 నాకు తెచ్చిచ్చింది అన్నమాట. నేను అక్కడ కనెక్ట్ అయినా తనకి. సో అంటే తన గురించి ఆలోచించుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో చేస్తున్నా, ఆయన నా దగ్గర లేవంటే తను ఒక స్టూడెంట్ అయ్యి ఉండి నా కోసం పూలల్లి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? ఉన్నారు, ఉన్నారు కాబట్టే నేను వాళ్ళకి అంత వాల్యూ ఇస్తున్నాను. అంటే దేవుడు మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళని పంపించారనుకోవచ్చు, అలాగే అనుకుంటా. నిజంగా ఆ రోజులో నాకు ఎవ్వరూ చేయలేదు, ఎవరు అసలు వీళ్ళెవరో నాకు తెలియదు, అలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఇప్పటికి స్టిల్ నాతో ఉన్నారు. నేను మాట్లాడకపోతే ఏడుస్తారు, నేను మాట్లాడితే హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైనా మాట్లాడకుండా ఏడిపించారా? అసలు ఘోరంగా, అసలు ఎవరైనా చూస్తే వీళ్ళు వెరీ బ్యాడ్. ఎందుకు అలా చేశారు మరి అంత మంచి వాళ్ళని? అంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి అన్నమాట. ఎందుకు వస్తాయి? కానీ సాడిజం, టార్చర్ పెట్టాలి. అసలు నిజంగా నా కోసం బాధపడతారా లేదా వీళ్ళు చూడాలి. జాను కూడా నిజంగా తనకు పెళ్ళైపోయింది, అయినా సరే స్టిల్ ఇప్పటికీ నేను ఎప్పుడైనా హెల్త్ బాగాలేదంటే చాలా సార్లు నేను స్టోరీలు అవి కూడా పెట్టాను ఇన్స్టాలో. తన కొడుకున్నాడు, చిన్న కొడుకు, అయినా తనను వదిలేసి మరి నేను ఎక్కడ ఉన్నా సరే వస్తది. అసలు మా అమ్మకు కూడా ఫోన్ చేసి, ఆ జాను వచ్చిందమ్మా చూసుకుంటుందంటే అమ్మాయి అని అంటది, అట్లా అన్నమాట. సో ఎవరు లేరన్నా. వీళ్ళు ముగ్గురు. ఒకవేళ పబ్కి వెళ్ళాల్సిన అవకాశం వచ్చింది, సో మీతో పాటు ముగ్గురు తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్తారు? ఒకవేళ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకెళ్ళాలి అంటే ఎవరినైనా? శ్రీ సత్యం తీసుకెళ్తా, గీతుని తీసుకెళ్తా, ఇంకొకటి ఇనాయని తీసుకెళ్తా. నన్ను తీసుకెళ్ళవా? అమాయకంగా ఉన్నావు అక్క. పబ్కి సంబంధం ఏంటి? అమాయకంగా ఉన్న వాళ్ళు పబ్కి వెళ్ళకూడదా? సరదాగా మ్యూజిక్ ఎంజాయ్ చేయకూడదా? ఓన్లీ అక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు అంతే. ఆబ్వియస్లీ నేను ఫోన్ లో పెడతా, ఇప్పుడు ఎంజాయ్ చేయి. పాడతారు కదా లైవ్ లో. కూడా పాడతా. నేను పాడతావా? సరే ఒక పాట పాడు. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్ ఐ సీ యూ, ఐ ఫీల్ యూ. ఫీల్ అవుతలేవు నువ్వు, నేను ఫీల్ అవుతున్నా. నీకు తెలియట్లేదు. ఒక పాట పాడొచ్చు కదా. వద్దులే, ఇప్పుడు వద్దు. థ్యాంక్ యూ అక్క. ఈ టైంలో బతికించా. కొన్నిసార్లు మనం ఇంట్లో వాళ్ళ మీద అలుగుతాం కదా, ఎస్పెషల్లీ మామ్ మీద అలుగుతాం. అలిగినప్పుడు ఫస్ట్ మనం చేసేది ఫుడ్ మానేయడం. అప్పుడు మమ్మీ మన ఫేవరెట్ ఫుడ్ ఏదో కుక్ చేసి పెట్టింది, మంచి స్మెల్ వస్తూ ఉంది, తినాలనుకుంటావా లేకపోతే కోపానికి నువ్వు తినకూడదు అనుకుంటావా? అంతేం లేదు, వాళ్ళు పడుకున్నప్పుడు మెల్లవే తిని మళ్ళీ తిననట్టు ఉండడం అంతే. మరి ఫుడ్ ఖాళీ అయిపోతుంది కదా. ఖాళీ అయిపోతే ఇంకేం చేయలేదు, ఇంకా తినాలి అంతే. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది నాకు. నేను పటాస్కొస్తా అన్నప్పుడు మా అమ్మ యాక్సెప్ట్ చేయలేదు, ఫస్ట్ లో వద్దని చెప్పిందని చెప్పాను కదా. అయితే ఏం చేశానంటే, నేను ఇట్లా కాదు వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలని చెప్పేసి నేను చచ్చిపోతా, నేను అసలు అన్నం కూడా తిన్నాను, నేను బతకను. అన్నం ఒక 1 డే మొత్తం తినలేదు నేను. నెక్స్ట్ డే ఏం చేశాను, డోర్ వేసేసుకున్నా, మీరు నన్ను పంపించట్లేదు కదా. బతకను అని అన్నావని ఇంత నవ్వుతూ చెప్తున్నావు ఏంటి ఫైమా? అప్పుడు అట్లా అన్నా, ఇప్పుడు నవ్వొస్తుంది నాకు, అవన్నీ పిల్లబచ్చ వేషాలని చెప్పేసి. అంతేనా? అలా చేసే వాళ్ళందరూ పిల్లబచ్చ వేషాలు వేస్తున్నారు. అయితే నన్ను పంపియని అంటున్నారు కదా, నేను తినాను. 1 డే మొత్తం తినలేదు, అక్కడికి కూడా తినకపోయి అని చెప్పేసి వదిలేసిరు నన్ను. వదిలేసిరు. ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళని భయపెట్టియాలని చెప్పి డోర్ వేసుకున్నా. డోర్ వేసుకుని బెడ్ మీద కూర్చున్నా, చచ్చిపోతున్నా అనుకుంటే నేను పడుకున్నా, వాళ్ళని బెదిరిస్తున్నా. వాళ్ళు బయట నుంచి అరుస్తున్నా, వాళ్ళు పట్టించుకోవట్లేదని. వాళ్ళకి సౌండ్ రావాలని చెప్పేసి ఏదో ఇట్లా చదువుతున్నట్టు, బీరువా తీస్తున్నట్టు, ఇక అప్పుడు పట్టించుకున్నారు. అంటే ఒక సామెత ఉంది, కరిచే కుక్క అరవదని. నేను కరిచిన అరవలే. లోపల మొత్తం యాక్టింగ్ స్కిల్ అక్కడే స్టార్ట్ చేసేసిన నేను. అందరూ డోర్ కొడుతురు, ఇదేదో బాగుంది వీళ్ళని ఇట్లానే బెదిరిద్దామని, మరి నన్ను పంపిస్తారా లేదా అని చెప్పేసి. అప్పుడు బెదిరించిన తర్వాత మా అమ్మ నన్ను రివర్స్ బెదిరించింది, నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకుంటే నేను ఈడ చచ్చిపోదా అన్నది. ఓ అమ్మ, నేనేదో జోక్ చేస్తున్నా, ఆడ సీరియస్ అయినా. డోర్ తీసి ఏంది ఇప్పుడు ఏంది అనుకుంటే, నువ్వు ఏమైనా వేసుకున్నావు అనుకో, నీకంటే ముందు నేనే చచ్చిపోతా బిడ్డ అనుకుంటే మా అమ్మ ఏడ్చింది. ఏడ్చేసరికి అక్కడ తల్లి ప్రేమకి లొంగిపోయినా. నుంచి నువ్వు తినలేదు, నాకు ఎంత బాధేస్తుంది, నువ్వు దీనికోసం ఇంత చేస్తున్నావు అని అంటే, అప్పటికి నాకు లోపల ఆకలేస్తుంది, కానీ ఏదో బలవంతంగా మీకోసం తింటాలే
లైఫ్ లాంగ్ ఒక ఫుడ్ నువ్వు తిని బ్రతకాలంటే అది ఏం ఫుడ్? అది చికెనే, కాకపోతే చికెన్ ఎక్కువ తింటే హీట్ ఎక్కువ అవుతుంది అంట కదా, అందుకే కోడి కూడా తింటా. రెండు ఒకటే ఫైమా? కోడి వేరు చికెన్ వేరు. ఎలా వేరు? నేను వేరు చేస్తున్నా కదా. నాటు కోడి అంటారు, నార్మల్ కోడి, ఊరు కోడి అట్లా కదా. సో ఇదన్నమాట. ఇదేం కోడి నువ్వు తినేది లైఫ్ లాంగ్? మంచి కోడి. మంచి కోడి. మంచి కోడి. మంచి కోడి. చెడ్డ కోళ్ళు ఉంటాయా బోర్డు పెట్టుకొని? బోర్డు పెట్టుకోరు కానీ వాళ్ళు చేసే పనిని చూసి అట్లా. కోళ్ళు చేసే పనిని చూసి ఎలాంటి పనులు నువ్వు అబ్జర్వ్ చేస్తావు? మనం పెంచుకున్నాక పక్కింటి పోయి గుడ్డు పెడతారు కదా, చెడ్డది అది, చెడ్డది అది. డైనింగ్ బెంచ్ గురించి చాలా విశేషాలు మాకు చెప్పావు. నెక్స్ట్ ఇంకొక కార్డ్ నువ్వు పిక్ చేసుకోవాలి. ఆర్ యు రెడీ? రెడీ. పిక్ వన్. కళ్ళు మూసుకోవాలి. నువ్వు మూసుకోవచ్చు కదా అక్క. నేను మూసుకోను, నువ్వే కళ్ళు మూసుకోవాలి. నేనే కదా ఇచ్చేది. వచ్చిన ప్రతి ఒక్కరు మూసుకుంటారు కదా అక్క. ఇప్పుడు కొద్దిగా స్టైల్ గా నువ్వు మూసుకొని ఏం తీస్తా. నేను మూసుకోనా? సరే ఓకే. ఇప్పుడు స్కూల్ బెంచ్. స్కూల్ బెంచ్. ఓకే సూపర్. థ్యాంక్ యూ. స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయా? బాగా. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని ఉందా? లేదు, ఎందుకంటే అప్పుడు టీచర్లు కొట్టిరు నన్ను. మళ్ళీ పోయి కొట్టించుకోవాలా? స్కూల్ బెంచ్ అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే ఒక ఇన్సిడెంట్ ఏంటి? అవన్నీ ఏం గుర్తు, ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫుడ్ గుర్తుకొస్తుంది నాకు. ఓకే. ఎప్పుడు ఫుడ్ అయినా ఫైమా? ఫుడ్ అంటే ఇష్టం లేదంటావు, మళ్ళీ ఫుడ్ అంటావు. స్కూల్లో మన చికెన్ చేసేవాళ్ళు. చికెన్ కాదు, గవర్నమెంట్ స్కూల్లో సాంబారు కొద్దిగా స్పెషల్ అనిపిస్తుండే అన్నమాట. సాంబార్ స్పెషల్ గా ఉండేదా? ఓకే. ఇష్టంగా తినేదానా చిన్న? బాగా. అసలు నేను పోయిందే ఫుడ్ గురించి, ఎందుకంటే అప్పుడు మా ఇంట్లో మేము ఎక్కువ వంటకాలు లేదు. పచ్చి పులుసు, చట్నీస్ అవే ఎక్కువ ఉంటుండే. ఈ అమ్మ ఈడు ఉంటే ఇయ్య తినాల్సి వస్తుంది, ఆడిపోతే కనీసం వేడివేడిగా పప్పుచారన్న దొరుకుతుంది అని చెప్పేసి ఓన్లీ ఫుడ్ గురించే పోయేదాన్ని. మరి దాంతో పాటు హోంవర్క్ కూడా ఇస్తారు కదా? హోంవర్క్ ఇస్తారు కానీ చెయ్యం కదా. మరి పనిష్మెంట్స్ తీసుకుందాం, ఏముంది, మహా అయితే దెబ్బలు తాకుతాయి అంతే. ఎక్కువ కొట్టేవాళ్ళు ఎవరైనా టీచర్ నిన్ను? అస్సలు కొట్టకపోయేటోళ్ళు. నా ముఖం చూసి జాలనిపించేది వాళ్ళకి. అవునా? అదే మన బలం కదా. చిన్నప్పుడు అంటే ఇది గవర్నమెంట్ స్కూల్ 6th నుంచి కదా, దానికంటే ముందు ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కొట్టేవాళ్ళు. ఆ ప్రైవేట్ స్కూల్లో నా సొంత అక్క టీచర్ అన్నమాట. ఓకే. నేను ఇంట్లో పని చేయకపోతే ఈడ కొట్టేది. ఆ పగ ఇక్కడ తీర్చుకునేదా? అయితే నీకు స్కూల్ డేస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చి ఒక పర్సన్ ఏంటి? ఎవరు ఆ పర్సన్? స్కూల్ డేస్ లో అంటే అలేఖ్య అని ఫ్రెండ్. సో నాకెందుకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుండే. నా ఫ్రెండ్ ఇంకా చాలు అని అనిపించేది అన్నమాట. మంచిగా మాట్లాడుతుండే, మంచి రెస్పెక్ట్ ఇస్తుండే. అప్పుడు ఎట్లుండేనంటే చాలా మట్టికి నాకు డ్రెస్సింగ్ సరిగా ఉండకపోతుండే. అంటే వాళ్ళందరూ మంచిగా స్కూల్ డ్రెస్ అయినా సరే చాలా కొద్దిగా పాడైపోయిందంటే కొత్త డ్రెస్ వేసుకొని వచ్చేవాళ్ళు కదా. మనం ఏంటి అంటే ఒక్క డ్రెస్ ని వాడి ఆ డ్రెస్ కు నోరు ఉంటే అదే తిట్టేది నన్ను. పాడైపోయినా సరే వేసుకెళ్ళిపోయేదాన్ని. సో కొద్దిగా నీట్ గా అట్లా ఉండకపోయేది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా నీట్ గా ఉన్నారు, మంచిగా ఉన్నారంటేనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. నేను ఎలా ఉన్నా నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని నేను గుర్తుపెట్టుకుంటాను అన్నమాట. అందుకే తనని గుర్తుపెట్టు. అంటే ఈవెన్ కొందరు టీచర్స్ కూడా ప్రాపర్ గా డ్రెస్ చేసుకురాకపోయినా ఆ పిల్లల్ని కొంచెం డిఫరెంట్ గా చూడడం, డిఫరెంట్ గా ట్రీట్ చేయడం అలా నీకు ఎప్పుడైనా జరిగిందా? అలా ఏం జరగలేదు. ఎవరైనా టీచర్స్ అంటే ఫీజ్ పే చేయకపోయినా టైం కి అంటే ఊరికే చెప్పి పంపించే వాళ్ళు, ఫీజు టైం అయిపోయింది వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేసి అలా చూడడం అలాంటిది ఏం జరగలేదు. బేసిక్ గా నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు జరగలేదో చెప్తాను. మా అక్క టీచర్ అని చెప్పాను కదా, పాపం మా అక్క ఏంటి అని అంటే తనకి వచ్చే శాలరీలో నుంచి నా చెల్లికి అంటే తన సైడ్ నుంచి నన్ను చదివిపించింది అన్నమాట. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఓన్ సిస్టర్ అయినా లేదంటే మదర్ అయినా సరే స్కూల్ చెప్తా ఉంటే వాళ్ళ పిల్లలకి ఫ్రీ లేదంటే సగం ఫీ కట్ చేసి అలా ఉంటది కదా. సో నాకు అలా జరిగింది అన్నమాట. అది కొద్దిగా బెనిఫిట్ అయింది. 6th నుంచి నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి నాకు అలా అనిపించలేదు. సూపర్. నీకు స్కూల్లో నచ్చిన సబ్జెక్ట్ ఏంటి అండ్ నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? నాకు నచ్చింది అంటే తెలుగు. నచ్చింది అంటే ఇక మ్యాథ్స్ నచ్చదా? నాకు నచ్చదు అస్సలు. అది అవ్వది, అది ఊహించుకోకూడదు. ఎన్ని మార్క్స్ వచ్చేవి మ్యాథ్స్ లో? చాలా తక్కువ వచ్చేది, ఒక్కసారి ఫెయిల్ అయిపోయేదాన్ని. అవునా? మరి కొట్టేవాళ్ళ బాగా? అప్పుడు కొట్టడం కాదు కానీ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి. పనిష్మెంట్ అంటే కొట్టడమే కదా? కొట్టరు మా ఊళ్ళో. మా ఊళ్ళు మంచోళ్ళు. మా ఊర్లో ఏం చేసేవాళ్ళు? గొడకుర్చి చేపించేవాళ్ళు. ఏదన్నా ఇచ్చి అది ఇన్నిసార్లు రాయాలి, లేదంటే ఇది మళ్ళీ రేపు చేసి చూపించాలి, కొన్ని ఒక 10 questions అట్లా ఇచ్చేటోళ్ళు. ఓకే. మరి చేసేదాన్ని అవి? అవి కూడా చేయకపోయేదాన్ని. అంటే ఒక క్రేజియస్ట్ థింగ్
ఏం చేసావు నువ్వు స్కూల్ డేస్ లో? ఇంక ఏముంది అందరు చేసేలాగానే చీటీలు కొట్టడము, చీటింగ్ చేయడము, కొట్టి ఒక్కొక్కసారి దొరుకుతాం ఒకసారి దొరకము. అది ఇంకా మన ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ చీట్ చేసేదాన్ని? మ్యాథ్స్. ఇంకా అది ఇక్కడ ఇంట్లో రాసుకోవాలి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఆ ట్రిక్. ఇక్కడ రాయొచ్చా? ఇలా రాసినాం అనుకో ఇట్లా మూసేస్తే కనిపించదు కదా. మైక్రో జిరాక్స్ ఉంటాయి చూడు, మినీ మైక్రో జిరాక్స్, అవి ఇలా రోల్ చేసేసుకొని హెయిర్ లో పెట్టుకోవచ్చు. నీకు స్కూల్ డేస్ క్రష్ ఎవరైనా ఉన్నారా? బేసిక్ గా నేను గవర్నమెంట్ స్కూల్, బాయ్స్ ఉండరు. మరి బయట ఎవరు అబ్బాయిలు? బయట క్రష్ అంటే సిగ్గుపడుతున్నారు. వేరే వాళ్ళకి నేను ఇష్టం ఉంటుండే, నాకు క్రష్ అట్లా ఏం లేదు. ఎవరు? ఒక అబ్బాయి పేరు చెప్పు, నువ్వు అంటే బాగా ఇష్టపడే ఒక అబ్బాయి పేరు చెప్పాను కానీ ఒక అబ్బాయి. పర్లేదు, ఆ పేరుతో చాలా మంది ఉంటారు కదా. ఓయ్ బాబు పాపం మనకి పెళ్ళి అయిపోయింది, ఎందుకు ఆయన బతిని నాశనం చేయడం. సో ఒక అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం ఉంటుండే స్కూల్ డేస్ నుంచే. అసలు నేను స్కూల్ కి వెళ్ళినా గానీ నా టిఫిన్ బాక్స్ లో చాక్లెట్లు పెట్టడము, నా కోసం పెన్సిల్స్ కొనియడము, బుక్స్, మనం టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాం కదా అన్ని అందులో. టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత అందరం ఒక దగ్గర పెట్టేస్తాం కదా, నా టిఫిన్ బాక్స్ లో నేను లేనప్పుడు వెళ్ళి అన్ని పెట్టేయడము, అట్లా ఇంప్రెస్ చేయడం చేస్తుండేవాడు. బేసిక్ గా ఆ అబ్బాయి చాలా ఇయర్స్ వెయిట్ చేశాడు. నేను ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాడు. అప్పటి వరకు ఏ క్లాస్ నుంచి నాకు పరిచయం అయి ఉండైతే 5th నుంచో 4th నుంచో నాకు పరిచయం అబ్బాయి. సో ఒకటే స్కూల్. ఆ తర్వాత నేను గర్ల్స్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత అబ్బాయి బాయ్స్ స్కూల్ కి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా గ్యాప్ టైమ్ లో రావడం మా స్కూల్ సైడ్ అట్లా. సో అట్లా అన్నమాట. చెప్పొచ్చు కదా ఫైమా. ఎందుకనంటే అంత తెలుసు ఊర్లో, అంటే నార్మల్ గా అందరి అలా గల్లీ గానీ పక్క గల్లీ గానీ, అరే ఇక ఫైమర్ అని పిల్ల వస్తుందా ఫైమర్ అట్లా. అంటే నేను యాక్సెప్ట్ చేయకపోయినా అబ్బాయికి అంత అబ్బాయి పేరుతో అరవడం, నువ్వు నడిచేటప్పుడు అవన్నీ జరిగేవా? నాకు కూడా కాలేజ్ డేస్ లో జరిగింది అలా. అవునా? వాళ్ళకి సైటా? ఎందుకు నా వెనక ఒక 2 పడ్డారంటే నీ వెనక ఒక 20 మంది పడడం తప్పలేదు. 20 మందేనా? ఎక్కువయ్యారా? తక్కువయ్యారు. నువ్వు స్కూల్ డేస్ లో ఏ గేమ్స్ ఎక్కువ ఆడేదానివి? నేను ఖోఖో బాగా కొట్టడం. అసలు నేను దొరకకపోయేదాన్ని. నేను కూర్చోవడం గాలే గానీ నేను తిరుగుతారు కదా. ఇప్పుడు ఒకసారి ఆడదామా? ఇక్కడనా? ఆడదాం. సూపర్ గా ఆడేదాన్ని. అసలు దొరకకపోయేదాన్ని నేను. అది మొత్తం మా సందులకి చురికేదాన్ని. అసలు చాలా కష్టం అయ్యేది నన్ను పట్టుకోవాలంటే. అదొకటే గేమా? ఇంకేం లేవా? కబడ్డీ అయితే నన్ను ఎత్తి పడేసేటోళ్ళు నేనున్న పర్సనాలిటీకి. వాలీబాల్ ట్రై చేద్దాం అనుకున్నా, కొట్టంగానే చెయ్యి అబ్బా అనిపించింది. అది మనతో నవ్వదు అనుకున్నా. ఇక లాంగ్ జంప్ కూడా ట్రై చేద్దామని నేర్చుకున్నా. ఈడ గీత ఉంది, ఉరుకొచ్చి నా ఫోర్స్ చూస్తే అమ్మాయి అక్కడ దూకుతుంది అని ఫీల్ అవుతారు మీరు. అంత ఫోర్స్ తో వచ్చేదాన్ని. ఆ గీత ఇక్కడే దూకేదాన్ని. నీకు ఎవరైనా అంటే మన సర్స్ ఉంటారు కదా, ఆఫ్ కోర్స్ టీచర్స్ మీద ఉండదు ఎలాగో, సర్స్ మీద ఎప్పుడైనా క్రష్ అనిపించిందా? ఎప్పుడంటే నిజం చెప్పు. నిజంగా మ్యాథ్స్ సార్. నిజంగా చిరాకు వచ్చేదా? లేదు ఎవరి మీద రాలేదు నాకు. క్రష్ లేదా? పోనీ ఇష్టం లేదు నాకు అసలు ఈ లెక్చరర్ ఆర్ సార్ స్కూల్ డేస్ లో లేదు అని అంటే అలా ఏం లేదు. నాకు అందరు ఇష్టమే. ఎందుకని ఇష్టం అంటే వాళ్ళ మాట్లాడే విధానం చాలా బాగుండేది. బేసిక్ గా అంత అలాంటి వాళ్ళు నాకు తగలలేదు. మా ఊళ్ళు మంచోళ్ళు, మా ఊరోళ్ళు, మా సార్లు, మేడంలు. అలాగే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఊరికి వెళ్తే ప్రాబ్లం లేదు. వాళ్ళు వేరే ఊరోళ్ళు మా ఊరికి వచ్చి చెప్పేటోళ్ళు. నాకేం ప్రాబ్లం లేదా? వెరీ గుడ్, సేఫ్ సైడ్ ఉన్నావు అయితే. అవును. నువ్వు స్కూల్ డేస్ లో ఒక పెద్ద రెబల్ అంట కదా, నిజమా? అవునా? నువ్వు అంటేనే భయపడే వాళ్ళంట. అది ఓన్లీ నా గ్యాంగ్ మట్టికి, బయట వాళ్ళు కాదు. అంటే వాళ్ళని భయపెట్టడానికి నువ్వు ఏం చేసేదానివి? బ్లాక్ మెయిల్ చేసాను. నేను నీతో మాట్లాడను, నువ్వు నేను చెప్పినట్టే వినాలి, అట్లా ఉండేదన్నమాట. ఎందుకు వాళ్ళు ఎందుకు వినేవాళ్ళు? పాపం అండర్స్టాండింగ్ అన్నమాట, ఫ్రెండ్షిప్. అంటే భయపడే వాళ్ళ వాళ్ళు? నీకు భయపడే వాళ్ళు, బాగా చూసుకుని, రెండు మిక్స్ అయి ఉండేది. అది బేసిక్ గా అప్పట్లో పిల్లబచ్చాలం కదా, కొద్దిగా అలాంటిది ఎక్కువ ఉండేది అన్నమాట. ఇప్పుడు కూడా పిల్లబచ్చానే. సో అప్పుడు
వాడితో అసలు మాట్లాడొద్దే, సరేనే వీడితో వీడు మనోడు కాదు, ఓకే అట్లా అన్నమాట. అలా టీమ్స్ ఫామ్ చేసేదాన్ని. బిగ్ బాస్ లో అలా చేయలేదు. బేసిక్ గా అక్కడ అంత స్కోప్ ఉండదు, రాదు కూడా. అక్కడ మనం ఎలా ఉన్నాం అలాగే ఉండాలి. మనం అక్కడ టీమ్స్ ఇట్లా చేసినాం అనుకో, అంటే ముందుగానే చెప్తారు అక్కడ వీళ్ళతో గొడవ పడండి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, అసలు అలాంటిది ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకి కనెక్ట్ అయితే ఫ్రెండ్స్, కనెక్ట్ కాకపోతే ఎనిమీస్. అండ్ ఇంకోటి ఎంత మంచిగా ఫ్రెండ్స్ అయినా గానీ ఏదో ఒక గేమ్ లో కావాలని చెప్పేసి ఇద్దరికి ఒక పెడతారు. సో ఆ టైంలో తెలుస్తుంది మనం ఏం మాట్లాడాలన్నా కాదా, ఎంతవరకు వాళ్ళు తీసుకోగలరు అని చెప్పి. అంటే ఫస్ట్ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యి తర్వాత నెగిటివ్ అయిపోయారు అక్కడ? రీనాయ అయిందిగా. అవునా? ఫస్ట్ ఫ్రెండ్ అయింది, తర్వాత కూడా ఫ్రెండే, కాకపోతే నెగిటివ్ అయింది. ఇప్పటికి మాట్లాడుకోరా? ఇప్పుడు ఓకే మాట్లాడుకుంటాం, కానీ అందులోనే ఎందుకో ఫస్ట్ ఫ్రెండ్ అయి తర్వాత అటాచ్మెంట్ ఉండదా? ఇంకా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా. మనం అంటే ఏ విషయానికి గొడవ అయింది మీకు? ఏ విషయానికంటే మేము బేసిక్ గా మేము చాలా మంచిగా కనెక్ట్ అయినాం. నేను, సూర్య, ఇనాయ మేమందరం మంచిగా కనెక్ట్ అయ్యి ఉన్నాము. కానీ సూర్య వెళ్ళిపోయిన తర్వాత అంటే కొన్ని ఏదో రీజన్స్ ఆల్రెడీ ఇనాయక్ తెలుసు అన్నట్టుగా నాకు తెలిసింది. ఆ తర్వాత అడిగాను, సో ఇదంతా ప్లాన్ గా చేశారా మీరు అని చెప్పేసి. వాళ్ళిద్దరు గొడవ పడి అప్పుడే కలిసిపోతున్నారు. మళ్ళీ గొడవ అంటే నాకేమనిపించింది అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి అదంతా చేశారేమో అని నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను. ఎందుకంటే మనం అంతా క్లోజ్ గా ఉన్నప్పుడు నువ్వు నేను గొడవ పడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఒక కంటెంట్ ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. ఎందుకు ఇదంతా అనుకునేదాన్ని. తను వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది అది వాళ్ళు అనుకుని చేశారు. అంటే ఒక అందరి దృష్టి మన సైడ్ రావాలి అన్నట్టు. సో అది నాకు నచ్చలేదు. మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ లో అలాంటిది ఉండకూడదు. నిజంగా గొడవ వస్తే గొడవ పడాలి అనేది నా ఒపీనియన్. అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీ స్కూల్ డేస్ లో అలాంటి ఫ్రెండ్స్ మీకు అనిపించారా? అలాంటి మైండ్ సెట్ తో ఏమి అనిపించదు. నేను కొంతమందితోనే ఫ్రెండ్షిప్ చేసిన, మంచోళ్ళతో చేసిన. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. స్కూలింగ్ లో అంతా మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇప్పటికీ మాట్లాడుతున్నారా వాళ్ళతో? కలుస్తూ ఉంటారా? కలుస్తాం. మా పండుగ రోజు కూడా అందరినీ పిలిచాను నేను. వావ్, గెట్ టుగెదర్. అబ్బాయిలు లేరు ఎవరు? అబ్బాయిలు ఎవరు? ఓన్లీ అమ్మాయిలే. బోరింగ్ గా ఉండదు లైఫ్? లైఫ్ ఏం బోరింగ్ గా ఉండదు, అదే బెస్ట్. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడు మనము బాయ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసి తిరిగినా గానీ దాన్ని కూడా బ్యాడే అనుకుంటారు. ఇంకా దానికన్నా మనం ఉన్న ఎప్పుడైనా అబ్బాయిల ఫ్రెండ్షిప్ ట్రై చేయ ఒకసారి. ఫైమా, నువ్వు చెప్పావు కదా నాకు ఎప్పుడు అమ్మాయిల ఫ్రెండ్సే ఉన్నారు, నేను ఎక్కువ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయను, నమ్మలేను అని చెప్పి. బట్ నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేశాను కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అబ్బాయిలు అసలు ఎంత జెన్యున్ గా ఉంటారంటే లిటరలీ వాళ్ళకి రెండే ఉంటాయి. ఒకటి మన మీద క్రష్ ఉంటుంది, లేదు తనకి ఇష్టం లేదంటే అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అన్న చేద్దాము అని అనుకుంటారే తప్ప అస్సలు వాళ్ళు హార్మ్ఫుల్ కాదు. దే ఆర్ సో స్వీట్. బట్ అమ్మాయిలు అలా ఉండరు తెలుసా, వాళ్ళకి జెలసీస్ ఉంటాయి. వాళ్ళ ముందు మనల్ని పొగిడారనుకో వాళ్ళు తీసుకోలేరు, అస్సలు తీసుకోలేరు, ఈర్ష్య పడిపోతూ ఉంటారు. మనకు తెలియకుండా మనతో మంచిగా ఉంటారు, మన వెనకాల మన గురించి క్రియేట్ చేస్తూ ఉంటారు గాసిప్స్. బట్ అబ్బాయిలు అలా చేయడం నేను ఇంతవరకు చూడలేదు. అబ్బాయిల్ని హ్యాపీగా నమ్మొచ్చు ఫ్రెండ్షిప్ విషయంలో. అవును, నమ్మొచ్చు. అది నేను నీకు ఇచ్చే అడ్వైస్ అనమాట. యూ కెన్ బిలీవ్ దెమ్. సరే, అంటే మోస్ట్లీ 90% అబ్బాయిలు అలాగే ఉంటారు, ఎక్కడో 10% ఉంటారు అక్కడక్కడ అంతే. బట్ దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అమ్మాయిలు అంటే. అవునవును, అది యూ కెన్ ట్రై దేర్ ఫ్రెండ్షిప్. యా, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. దాని మీనింగ్ ఏంటి చెప్పు? ఊరికి సరదాగా నాకు నేను నా కోసం నేనేం చేసుకోను, మా అమ్మ కోసం ఇల్లు కట్టాలి అని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజు మా అమ్మ ఏడ్చిన ఏడుపు, ఆమె ఆనందం, నేను అదే సాధించా. జబర్దస్త్ వల్లనే నేను బిగ్ బాస్ షో కూడా వెళ్ళాను. నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. మా అమ్మ తర్వాత ఏదైనా ఎక్కువ ఇష్టం అంటే నాకు జబర్దస్త్ షో. ప్రవీణ్ రీసెంట్ గా ఒక షోలో నువ్వు అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ నువ్వు నెగిటివ్ గా ఏదో సమ్ రియాక్ట్ అయ్యావని, ఇష్టం లేదని చెప్పినట్టు. అది ఆల్రెడీ క్రియేట్ చేసిందే, ఆల్రెడీ మాకు ముందే చెప్పారన్నమాట. టీఆర్పీ కోసం అని అది కాన్సెప్ట్ బేసిక్ అనుకున్నారు. నాకు వాడు చెప్తున్నప్పుడు అందరు రియాక్షన్ చూసి నేను నెగిటివ్ అయిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరికి తెలిసి కూడా అలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఇక్కడ అన్ని కల్పితాలే అండి, ఏది రియల్ కాదు. అందరికి పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది.